ధరణిని అడ్డం పెట్టుకుని కొంతమంది బీఆర్ఎస్ నేతలు చేసిన లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తమకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. తక్కువ విలువ భూమిని ఎక్కువగా మార్పిడి చేసినట్టు అనుమానాలున్నాయి. ఈ పట్టాలతో ఎక్కువ మొత్తంలో లోన్లు తీసుకోవడానికే కుట్రలు చేసినట్టు తెలుస్తోంది. రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో బాగోతం బయటపడినట్టు టాక్. కూసుమంచి మండలానికి చెందిన ఓ బీఆర్ఎస్ నేత బ్యాంకుల నుంచి ఎక్కువ లోన్ తీసుకునేందుకు పెద్ద ప్లాన్ చేసినట్టు టాక్. తన భూముల విలువ పెంచుకోవడంలో భాగంగా ధరణిలో మార్పులు చేసుకున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. సదరు బీఆర్ఎస్ నేతకు నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం రెవెన్యూలోని 474 సర్వే నెంబర్లో 1.10 ఎకరాలు, 466 సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమి ఉంది. సంబంధిత నేత కూసుమంచి మండలంలో మిల్లు కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు. 474తో పాటు 466 సర్వే నెంబర్లోని భూమి విలువను కూడా ఇట్లాగే పెంచి ధరణి పోర్టల్లో నమోదు చేసినట్టు తెలుస్తుంది. 474 నంబర్పైనే ఫిర్యాదు రావడంతో ఈ సర్వే నంబర్ భూ విలువపైనే విచారణ చేస్తున్నారు అధికారులు. ఈ ధరణిని అడ్డం పెట్టుకొని కొంతమంది డబ్బులున్న వాళ్ళు, రియల్టర్లు మరి వ్యవసాయ భూములను కొని దాన్ని వాల్యుయేషన్ అమాంతం పెంచి వాటిని నివాసయోగ్యంగా కూడా చేయకుండా దాన్ని డెవలప్ చేయకుండానే దాన్ని వాల్యుయేషన్ పెంచేసి ప్రభుత్వం నుంచి బ్యాంకులలో అధికంగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టే పరిస్థితి ఉంది. పోయిన అధికార పార్టీ వాళ్ళు చాలా కుట్రలు చేస్తారు కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తాం. 6 ఏళ్ల క్రితం రాజేశ్వరపురం రెవెన్యూలో 474, 465 సర్వే నంబర్లో సుమారు 3.10 ఎకరాల భూమి తీసుకున్నాడు సదరు ఆసామి. జిన్నింగ్ మిల్ లోన్ కోసం ఎకరం 2 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్ వాల్యూతో పట్టాయింది. తర్వాత 465 సర్వే నంబర్లో పారాబాయిల్డ్ రైసు మిల్లు కోసం వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేయించారు. అప్పుడు ఎకరం 2 లక్షలున్న భూమి విలువ 14.5 లక్షలకు చేరింది. 2 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూ రిజిస్ట్రేషన్ విలువ పెంచడంతో రాజేశ్వరపురం రెవెన్యూలోని భూములని ఎకరం 4.5 లక్షలకు చేరాయి. 466, 474 సర్వే నంబర్లోని భూములు మాత్రం వ్యవసాయేతరం కావడంతో ఎకరం 14.5 లక్షల నుంచి 30.45 లక్షలకు చేరాయి. వ్యవసాయేతర భూములుగా ఈ 2 సర్వే నంబర్లు నమోదైనప్పటికీ ఇన్ని రోజులుగా రైతు బంధు వస్తుండడం, ఈ సర్వే నంబర్లోని ఏ రైతు భూములు అమ్మకానికి పెట్టకపోవడంతో ఈ విషయాలేవీ బయటకు రాలేదు. 474 సర్వే నంబర్లో ఉన్న 3 ఎకరాల్లో కొంత భూమిని అమ్మినప్పుడు అసలు సంగతి బయటపడింది. కొన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెళ్లడంతో భూ విలువ అధికంగా ఉండటం మూలంగా భారీగా ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో అసలు విషయం బయటకొచ్చింది. అధికార పార్టీ నాయకుడు కొనుగోలు చేసి దాన్ని మార్కెట్ వాల్యూ ఉన్నదానికంటే దాదాపుగా 5-6 రెట్లు ఎక్కువ పెంచి చూపించుకొని తాను వ్యక్తిగతంగా లోన్ పొందాలనో లేకపోతే దాన్ని అంటే వ్యాపార పరంగా కమర్షియల్ పరంగా చేసుకోవాలనో దురుద్దేశంతోనో దేని చేసుకోనో లేకపోతే దాన్ని ల్యాండ్ని అంటే కమర్షియల్ పర్పస్ ఉపయోగించాలనే ఆలోచనతో దాన్ని మార్కెట్ వాల్యూ పెంచింది. దాన్ని అక్కడ మార్కెట్ వాల్యూ పెంచి దాన్ని కమర్షియల్గా ఉపయోగించలేదు. పోనీ కమర్షియల్గా దాన్ని తయారు చేసుకోకుండా కేవలం అట్లా కొన్నట్లు పెట్టి మార్కెట్ వాల్యూ పెట్టి అట్లా వదిలేసిండు. దానివలన పక్కన రైతులు ఈరోజు వాళ్ళ భూమి అవసరాల కోసం ఏదైనా అమ్ముదాం అనుకున్నా, లేకపోతే బిడ్డ పెళ్లి చేసుకుందాం అనుకున్నా, లేకపోతే వాళ్ళకి అప్పులే ఏదైనా భూమి కొనుక్కొని వేరే దగ్గర ఎక్కడైనా అమ్మి భూమి కొనుక్కుందాం దీన్ని తీసుకోలేకపోతే అనుకుంటా ఉందంటే దాన్ని కొనడానికి ముందుకు ఎవడూ రాని పరిస్థితి. ధరణిలో చోటు చేసుకున్న ఈ తప్పును సరిచేయాలంటే పెద్ద ప్రాసెస్ అని నిపుణులు చెబుతున్నారు. అడిషనల్ కలెక్టర్, సబ్ రిజిస్టర్, తహసీల్దార్ల బృందం విచారణ నిర్వహించి కలెక్టర్కు నివేదిక ఇస్తే దాన్ని CCLAకు పంపించాల్సి ఉంటుంది. అధికారులు ఆమోదంతో విలువను సరిచేయాలన్నా పాత విధానం ప్రకారం కనీసం 2-3 ఏళ్లైనా పడుతుందని చెబుతున్నారు. అది నిరంతరం ఫాలో అప్ చేస్తేనే సాధ్యమవుతుందని అంటున్నారు. ఇది టెక్నికల్ ప్రాబ్లంతోనే పడి ఉండొచ్చు. గతంలో కూడా గోల్డబండ విలేజ్లో సర్వే నంబర్లలో పొరపాటు వాల్యుయేషన్ పడటం జరిగింది. ఇది టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు. మేము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. రెక్టిఫై చేసి చేయడం కొరకు మేము ప్రపోజల్స్ పంపి చేయించే అవకాశం ఉన్నది కాబట్టి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి ఏమైనా గ్రామాలలో ఉండి ఉంటే తహసీల్దార్ గారి దగ్గరికి వచ్చి మీరు మాకు తెలియజేసినట్లయితే దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. కలెక్టర్కు రైతులు ఫిర్యాదు చేయడంతో తీగలాగితే డొంక కదిలే దిశగా వ్యవహారం వెళ్తుంది.